భూదందా అంటూ తనపై అసత్య ప్రచారం జరుగుతోందని మంత్రి సత్యకుమార్ అన్నారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. భూ వివాదాల్లో జోక్యం చేసుకోబోనని ఇదివరకే చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. మంత్రి సత్యకుమార్ అంతర్ దందా అని ఒక ప్రముఖ పత్రికలో వచ్చింది. మంచి పని చేశారు అడిగి. ఎందుకంటే విశ్వసనీయత లేని పత్రికలు ఏదైనా వస్తే నేను కూడా పట్టించుకునేవాడిని కాదు. దీంట్లో ఎటువంటి వాస్తవం లేదు. ఒకటి ఏంటంటే ఈ విషయం నాకు నా నియోజకవర్గానికి సంబంధించింది కాదు, బయట ఎక్కడో జరిగింది, వ్యక్తుల మధ్య జరిగింది. అయితే దీంట్లో ఒక విషయం చెప్పాలి. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఒక మాజీ మంత్రి ఆ ప్రభాకర్ అని ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని తీసుకొని నా దగ్గరకు వచ్చారు. వచ్చేదో ఇట్లా ఉందండి, మీ పార్టీలో ఒక ఎంపీపీ ఉన్నాడు కదా, ఆయనకి వీళ్ళకి వివాదం ఉంది అంటే నేను భూ వివాదాల్లో కానీ ఇంకోటి కానీ వెళ్ళండి, నాకు సంబంధం లేదు అని. మళ్ళీ తర్వాత ఒకసారి అడిగితే కూడా అదే మాట చెప్తా. అయినా ఇతను సరిసరికి ఆ బీజేపీలో చేరాడు. దాని ముందు వైసీపీలో ఉన్నాడు ఆదినారాయణ యాదవ్ ఆయన. ఎన్నికల ముందు బీజేపీలోకి వచ్చి చేరాడు. ఆయన బీజేపీలో వచ్చి పార్టీ కార్యకర్తగా పనిచేశారు. నేను అడిగాను ఆయన్ని. అడిగితే ఆయన అన్నాడు, ఇది మాజీ మంత్రి నేను పార్ట్నర్స్ అండి, గతంలో మా మధ్య వివాదం ఉంది అంటే, మరి ఈ వివాదాలకు నా దగ్గరకు వస్తున్నారు కదా వాళ్ళని. లేదంటే మేమంతా ఉంది, మేము 10 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది, అనేక సందర్భాల్లో అది ఇవి పెట్టుకున్నాం, కేసులు పెట్టుకున్నాం, ఇవన్నీ జరిగింది అంటే, నేను సరే ఇట్లాంటి విషయాల్లోకి నన్ను లాగద్దని నేను చెప్పడం జరిగింది అంతే. దాని తర్వాత నాకు విషయం కూడా తెలియదు. ఈరోజు పేపర్లో చూస్తే ఇది జరిగింది. నిన్న ఇట్లా ఏదో గొడవ జరిగిందని చెప్తే నేను ఏం జరిగిందని నేను నిన్న అడిగా, ఎస్పీ గారికి ఫోన్ చేసి అడిగాను. దాంట్లో పేరు రావడం, ఒక్కసారి ఇట్లాంటి రాస్తున్నప్పుడు నేను ఇక్కడ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నాను, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు ఇటువంటి ఏదైనా వస్తున్నప్పుడు అంత పేరు రాస్తే వ్యక్తిత్వ హననానికి పాల్పడడం మంచిది కాదు. అసలు ఏది లేకుండా, లేదా నన్ను నిర్ధారణ చేసుకోవాలి మీకు ఏమైనా సంబంధం ఉందా అని. పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదైనా వాళ్ళ మధ్య జరిగితే వివాదాలు పోనీ ఆ వివాదాల్లో గతంలో ఇన్ని సంవత్సరాలుగా జరుగున్నాయనే విషయాన్ని అదే పత్రిక కూడా గతంలో జరిగిన వివాదాలు జరిగినప్పుడు నేను వెళ్ళింది ఇప్పుడు 9 నెలలు అయింది అక్కడికి వచ్చి, ఆ ప్రాంతానికి వెళ్ళి. ఇది 10 సంవత్సరాలుగా వివాదాలు నడుస్తున్నాయి. ఏ రకంగా ఎంత మాత్రం సబబు పేరు లాగడం అనేది? సరే, అది ఆలోచించి